హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ప్రజాసేవ తెలుగు ఛానల్కి స్వాగతం. రైతన్నలకి భారీ శుభవార్తని కేంద్ర ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగింది. రైతన్నలకి రావాల్సినటువంటి 22వ విడత పీఎం కిసాన్కి సంబంధించినటువంటి తేదీనైతే రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాలైతే ఫిక్స్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క 22వ విడత డబ్బులు ఎవరెవరికి వస్తాయి అని చెప్పేసినటువంటి లిస్టుని కూడా కేంద్ర ప్రభుత్వం అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క లిస్ట్లో మీ యొక్క పేరు అనేది ఉందా లేదా ఈ వీడియో చూసి మీరైతే చాలా ఈజీగా మీ ఫోన్లోనే తెలుసుకునేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ పేరు లేనటువంటి ప్రతి ఒక్కరు కూడా నెక్స్ట్ విడత ఇన్స్టాల్మెంట్ మీకు రావాలి అనుకుంటే నేనైతే కొన్ని పాయింట్స్ అనేది చెప్పడం జరుగుతుంది. వాటినైతే మీరు ఫాలో అయినట్టయితే ఈ 22వ విడత డబ్బులు మీకు అకౌంట్లో జమ కాకున్నా కూడా 23వ విడత డబ్బులు అయితే వచ్చేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. వీడియో చూస్తున్నటువంటి రైతన్నలంతా ఈ వీడియో కింద జై కిసాన్ అని చెప్పేసి కామెంట్ రూపంలో తెలియజేస్తారని కోరుకుంటున్నాను. ఇలాంటి వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు రావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇంకా ఈ వీడియోని లైక్ చేయనట్టయితే లైక్ చేయండి. ఆ తర్వాత వచ్చే హైప్ పాయింట్స్ కూడా వీడియోకి ఇస్తారని కోరుకుంటున్నాను. ఇప్పుడైతే మనం వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం. వీడియోని కంటిన్యూ చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, మీరు స్క్రీన్లో చూస్తున్నటువంటి వెబ్సైట్ పీఎం కిసాన్కి సంబంధించినటువంటి అధికారిక వెబ్సైట్ ఇది. దీనికి సంబంధించినటువంటి లింక్ని నేను మీకు డిస్క్రిప్షన్లో కూడా ఇవ్వడం అయితే జరిగింది. అక్కడ క్లిక్ చేసినట్టయితే మీరు ఈ పేజ్కి అనేది రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ 21వ ఇన్స్టాల్మెంట్ అనేది 19వ తారీఖు నవంబర్ 2025 రోజున రిలీజ్ చేయడం అయితే జరిగింది. కేంద్ర ప్రభుత్వం 4 నెలల సమయం గడిచిపోయింది కాబట్టి ఇప్పుడు 22వ విడతకి సంబంధించి మార్చ్ లాస్ట్ వీక్లో రిలీజ్ చేయడానికి సన్నాహకాలైతే చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ బెనిఫిషరీ లిస్ట్ని ఏ విధంగా చూసుకోవాలి అంటే కిందికి స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ చూడండి, బెనిఫిషరీ లిస్ట్ అని చెప్పేసి ఉంది. దీనిపైన వన్స్ క్లిక్ చేసినట్టయితే ఇక్కడ స్టేట్ని సెలెక్ట్ చేసుకోండి. మీ స్టేట్ ఏది అయితే దాన్ని సెలెక్ట్ చేసుకోండి. డిస్టిక్ మీ యొక్క జిల్లా పేరుని సెలెక్ట్ చేసుకోండి. బ్లాక్ అంటే ఇక్కడ మండలము, మీ యొక్క మండలము ఏది అయితే దాన్ని సెలెక్ట్ చేసుకోండి. విలేజ్ మీ విలేజ్ ఏ విలేజ్ అయితే ఆ విలేజ్ని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ గెట్ రిపోర్ట్ అనేటటువంటి ఆప్షన్ ఉంది. దీనిపైన వన్స్ ఇలా క్లిక్ చేసినట్టయితే మీ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి అర్హుల పీఎం కిసాన్ 22వ విడతకి సంబంధించి అర్హుల లిస్ట్ అనేది ఈ విధంగా ఓపెన్ అవ్వడం అయితే జరుగుతుంది. మీ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరి పేరుని కూడా మీరైతే ఇక్కడ చూసుకోవచ్చు. మీ పేరు ఇందులో ఉందా లేదా అనేటటువంటిది చూసుకోండి. ఉంటే మీకు మీ అకౌంట్కి ఎలాంటి ప్రాబ్లం లేనట్టే. ఒకవేళ 21వ విడతలుగా డబ్బులు పొందినటువంటి వారి పేరు ఎవరైనా 22వ విడతకి సంబంధించి ఇందులో లేనట్టయితే మీరు చేయాల్సినటువంటి ముఖ్యమైన పనులు కేవైసీ అనేది తప్పనిసరిగా చేయించుకోవాలి. అదేవిధంగా ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ అనేది తప్పనిసరిగా చేయించుకోవాలి. నేను గతంలో కూడా వీడియోస్లో చెప్పడం అయితే జరిగింది. అదేవిధంగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డ్ అనేది ఖచ్చితంగా మీరైతే చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మనం అకౌంట్ స్టేటస్ని కూడా చూసుకోవచ్చు. ఇక్కడ ఒకసారి క్లియర్గా చూసుకున్నట్టయితే నో యువర్ స్టేటస్ అని చెప్పేసి ఉంది కదా, ఇక్కడ టచ్ చేయండి. టచ్ చేసినట్టయితే మీకు ఈ విధంగా వస్తుంది. ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్, ఎంటర్ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది చేయవలసి ఉంటుంది. రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటే ఈ విధంగా ప్రాసెస్లోకి వెళ్ళండి. లేకపోతే కామెంట్ రూపంలో లేదు అని చెప్పేసి మెన్షన్ చేయండి. ఎక్కువ కామెంట్స్ వచ్చినట్టయితే ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా ఎలా తీసుకోవాలో నేను మీకు వీడియో అనేది చేసి పెట్టడం జరుగుతుంది. ఇక్కడ క్యాప్చా కోడ్ని ఎంటర్ చేయండి. నెక్స్ట్ గెట్ ఓటీపీ మీద టచ్ చేసినట్టయితే మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఇక్కడ ఓటీపీని మీరు ఇచ్చినట్టయితే మీకు ఈ విధంగా ఓపెన్ అవ్వడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ ఈ విధంగా ఎలిజిబిలిటీ స్టేటస్ అనేది అన్ని టిక్ మార్క్ అనేది గ్రీన్లో ఉండాలి. ఇక్కడ ల్యాండ్ సీడింగ్ ఎస్ ఉంది, ఈకేవైసీ ఎస్ ఉంది, ఆధార్ బ్యాంక్ అకౌంట్ సీడింగ్ కూడా ఎస్ అయితే ఉండడం జరిగింది. ఇందులో ఏ ఒక్కటి నో ఉన్నా కూడా మీకైతే ఈ డబ్బులు రావు కాబట్టి ఇవన్నీ కూడా సరిగ్గా ఉన్నాయా లేవా చూసుకోండి. అదేవిధంగా వ్యూ అకౌంట్ డీటెయిల్స్, ఇక్కడ మీరు టచ్ చేసినట్టయితే మీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ అనేది కూడా కనిపించడం జరుగుతుంది. డబ్బులు ఏ అకౌంట్లో పడుతున్నాయి, ఎప్పుడెప్పుడు ఎంత పడ్డాయి, నెక్స్ట్ విడత ఎప్పుడు పడతాయి, ఏ అకౌంట్లో పడతాయి అనేటటువంటి వివరాలు అయితే మీకు అందడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇది ఈరోజు మన రైతన్నలకి ఉపయోగపడే వీడియో. ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.